రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో ఇల్లు కూల్చారు, ఆయనే కూల్చేశారు అనేసి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? దుర్మార్గం అని నేను చెప్తా ఉన్నా. అహంకారపూరితంగా పోతున్నాడు రఘురామకృష్ణరాజు అని నేను చెప్తా ఉన్నా. మన రాష్ట్ర అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవే కదా అది. ఆ పదవిలో ఉండి నువ్వు ఈ విధంగా నీచంగా అహంకారపూరితంగా కూల్చే ధోరణి, పగలగొట్టే ధోరణి, తగలబెట్టే ధోరణి. అంబేద్కర్ బొమ్మ ఫ్లెక్సీ వేసుకుంటే మొన్న అది కూడా చూసాం, దాన్ని తగలబెట్టి చింపించేసిన చరిత్ర రఘురామకృష్ణరాజుది. నువ్వు అక్కడే ఉంటావా మీ నియోజకవర్గంలో? వాళ్ళు కూడా పాపం ఆ చిట్టురాజు గారు అది పేరు ఉన్నట్టుంది. ఆయన తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలోనే ఆయన ఎంతో ఆ పార్టీకి నాయకుడిగా ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆయన చెప్తా ఉన్నాడు వీడియోలో, మొత్తం రాష్ట్రం హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి ఆ నాయకుడికే దిక్కు లేకపోతే, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుడికే దిక్కు లేకపోతే నువ్వు మిగతా పార్టీ వాళ్ళ, లేదంటే మిగతా జాతులా, లేదా మిగతా కులాలా, మీరు ఎవరిని వదిలిపెట్టవా నువ్వు అని అడుగుతా ఉన్నా. నువ్వు అక్కడే ఉంటావా అక్కడ ఇల్లు కట్టుకొని? దళితులు మైనార్టీలు అక్కడ ఏదో కార్యక్రమం చేసుకుంటా ఉంటే ఆ ఫ్లెక్సీని చింపించిన చరిత్ర నీది కదా. అంబేద్కర్ ఫ్లెక్సీని చింపించిన చరిత్ర. రోడ్డు పక్కన గుడిసెలు అయి ఉంటే వాటన్నింటినీ మొత్తం కూల్చి కొలదోసిన తగలబెట్టిన చరిత్ర నీది కదా. వాళ్ళందరూ రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఉసురు పోసుకుంటున్న చరిత్ర నీది కదా. ఏంది అహంకారం? నువ్వు సభను నడిపించాల్సినవి గౌరవప్రదమైన పదవిలో ఉండి, మరి నీ నియోజకవర్గంలో నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలో అహంకారంగా పోయి తగలబెట్టి పగలగొట్టి కూల్చే ధోరణితో ఉంటే నువ్వు ఎవరికి మేలు చేస్తున్నావు, ఎవరు ఉపయోగపడుతున్నావు, ప్రజల హక్కులను రక్షించే కార్యక్రమం ఎక్కడ చేస్తున్నావు అని ఇవాళ ప్రజలంతా మరి అడుగుతా ఉన్నారు. చెప్పు సమాధానం. రఘురామకృష్ణరాజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, కానీ ఆయన ఏ టీడీపీ పార్టీకి కానీ ఇంకో పార్టీకి కానీ ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఆ పదవిలో ఎక్కాలి. కానీ ఎటువంటి రాజీనామా చేయకుండా కంటిన్యూ అవ్వడానికి దీన్ని ఎలా చూస్తారండి? పద్ధతుల్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, సభా హక్కులను గౌరవించాలి, సభా సాంప్రదాయాలను గౌరవించాలి. మరి అవన్నీ ఆయనకే వదిలేద్దాం. ఈ ఇల్లు కూల్చేస్తూ వాళ్ళ పార్టీ వాళ్ళే లీడర్లు కూల్చేస్తూ, దళితుల మీద దాడులు చేస్తూ, అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేస్తూ చేస్తూ ఉంటే ఎట్లాంటి కార్యక్రమాలు ఈయన చేస్తాడని ఎవరైనా అనుకుంటారా? గౌరవిస్తారని అనుకుంటారా? సాంప్రదాయాన్ని పాటిస్తారని అనుకుంటారా? దానికి ఆయన సమాధానం చెప్పాలి. చెప్పమనండి, మీరు అడగండి జర్నలిస్టులుగా వెళ్ళి, ఏంటి సార్ మీరు ఇంత ఇలా దిగజారిపోతున్నారు? రాజ్యాంగ హక్కుల్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్నారు మీరు. ప్రజల హక్కుల్ని కాపాడే స్థానంలో ఉండి, సభా హక్కులను కాపాడే స్థానంలో ఉండి మీరేంది ఇట్లా హక్కులు కలరాస్తున్నారు అని చెప్పి మీరు అడగండి. ఏం సమాధానం చెప్తారో చూద్దాం. మీ మీద కూడా దాడి చేస్తాడేమో చూసుకోండి జాగ్రత్తగా. అలానే సర్వేపల్లిలో ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. ఏదైతే టీడీపీ ప్రభుత్వం అవినీతిని అంతం చేస్తాము, దాడుల్ని మేము అన్నీ ఆపేస్తాము అని టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కింది. కానీ ఇదే సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు వాళ్ళ మనుషులు ట్రాక్టర్కి 200 రూపాయలు చొప్పున ఇసుక కానీ లారీకి కానీ ఎంత అని చెప్పేసి వసూలు చేయడానికి దీన్ని ఎలా చూస్తారు? నేను మీకు చెప్పానుగా, వీళ్ళు చెప్పేవి ఒకటి, చేసేది ఒకటి. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా ఇవే: దోచుకోవడం, దాచుకోవడం, రౌడీయిజం, మాఫియా, గూండాయిజం, నరకడాలు, కొట్టడాలు, పగలగొట్టడాలు, తగలబెట్టడాలే. రషీద్ హత్య దగ్గర నుంచి ముక్కలుగా నరికేశారు. మానవ హక్కులని కలరాస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఆయన హత్య దగ్గర నుంచి చూసుకుంటూ పోతే కర్నూలులో అమ్మాయి ఇప్పటికీ కూడా ఆచూకీ కనపట్టలేదు నాకు తెలిసి. ఆమె మిస్ అయింది. ఆమెను ఏం చేశారో తెలీదు. ప్రభుత్వానికి పట్టదు, పోలీసుల వారికి పట్టదు. ఎక్కడ చూసినా ఇదే. మరి హోమ్ మినిస్టర్ గారు స్వయాన ఆమె నియోజకవర్గంలో రోజు గంజాయి, ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. ఎన్ని కేసులు ఆమె నియోజకవర్గంలో ఉన్నాయో, ఎంతమందిని అక్కడ దారుణాతి దారుణంగా గంజాయి దాగి హింసించారు ప్రజల్ని. అడగండి. గంజాయిని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పదే గతంలో విమర్శించిన ఆవిడ ఇప్పుడు ఎందుకని మేలకుండా ఉంటుంది? ఆ రోజు గంజాయి తోటల్ని ఎట్లా డ్రోన్స్ పెట్టి
సర్వేలెన్స్ చేసి సపరేట్గా టీం పెట్టి వందలాది టన్నులు తగలబెట్టిన చరిత్ర మాది, వందలాది టన్నులు సరఫరా చేస్తున్న చరిత్ర మీది. రోజు ఎక్కడో అక్కడ కేసు ఉంటుంది. నర్సీపట్నం కానీ, పాడేరు కానీ, తర్వాత పైకిరావుపేట కానీ, ఎక్కడ చూడండి మీరు ఆ లారీలన్నీ రోడ్ల మీద సీజ్ చేసిన లారీలు ఉన్నాయి, అవే సాక్ష్యాలు. పెట్టిన కేసులు ఉన్నాయి, అవే సాక్ష్యాలు. జరుగుతున్న సంఘటనలో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, అవే సాక్ష్యాలు. దాడులు జరుగుతూ ఉన్నాయి, కీచుకల్లా మహిళల్ని వేధిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, అశాంతి నెలకొంది రాష్ట్రంలో. ఇదే సాక్ష్యం కాదా నేను అడుగుతూ ఉన్నా? తప్పేమైనా ఉంటే మీరు కేసులు లేవని చెప్పండి. మా కేసులు ఏమీ లేవు ఇక్కడ. సరఫరా మేము పట్టుకోలేదు ఏ లారీని, ఏ ట్రక్ని, ఏ కార్ని గంజాయితో వెళ్తున్నది. లేదంటే మీ సర్వేల్లో కానీ పోలీస్ రిపోర్ట్లో కానీ ఇంత సరఫరా జరుగుతుందనేది లేదు అని మీరు చెప్పండి. దమ్ముగా ఉంటే, ధైర్యం ఉంటే చెప్పండి. హోమ్ మినిస్టర్ చెప్తారా, లేదంటే డిప్యూటీ సీఎం చెప్తారా, ఎవరు చెప్తారో చెప్పమనండి. లోకేష్ చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తారా? చెప్పమనండి. చెప్పే దమ్ముందా? లేదు అని నేను చెప్తా ఉన్నా. దానికి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న సంఘటనలే నిదర్శనం, సాక్ష్యాలు, ఆధారాలు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇవాళ. అలానే ఇప్పుడు మీరే అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత దాడులు జరుగుతున్నా కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సకల సదుపాయాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి, నేను రమ్మన్నప్పుడే నువ్వు రా, నీకు సంబంధం లేదు ఈ గవర్నమెంట్తో, నేను చెప్తాను అప్పుడు నువ్వు డ్రెస్ చేసుకొని వెళ్ళి మెట్లు కడుగు, నేను చెప్తాను అప్పుడు వచ్చి నువ్వు క్యాబినెట్లో 2 నిమిషాలు మాట్లాడు. అట్లా నేను స్క్రిప్ట్ ఇస్తా, నువ్వు చదువుతూ ఉండు, యాక్ట్ చేస్తాను, నువ్వు యాక్టర్వే. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? హీరో, ప్రముఖ హీరో. డైరెక్టర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. డైరెక్షన్ ఇస్తే యాక్టరు నటిస్తాడు. సో ఆయన యాక్టర్గానే మిగిలిపోయాడు. అంతా నటన, మాయ, మోసం. నా వర్గం, నా ప్రజలు, నేను సనాతని, నేను ప్రశ్నిస్తాను, నేను అడ్డంగా నిలబెడతాను, నన్ను దాటుకొని వెళ్ళాలి, అక్క చెల్లెల మీద అగత్యాలు జరగాలంటే నేనుంటాను మధ్యలో. ఎక్కడున్నాడు ఆయన? హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ అక్క చెల్లెమ్మల మీద దాడులు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, మటలు జరుగుతాయి. అసలు కనబడకుండా పోయిన వాళ్ళు ఆచూకీ కనపడదు. సుగాలి ప్రీతి గురించి ప్రసంగాలు చేశారు. ఏమైంది అది? మళ్ళీ మాట్లాడేవా నువ్వు? 14 పంతొమ్మిదిలో మాట్లాడావా, లేదా 24 29లో మాట్లాడుతున్నావా నువ్వు?